మెయిల్స్లో చూస్తారు. ఓకే, పోస్టుల సంఖ్య ఇవన్నీ చూస్తారనమాట. అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య, పేపర్ లెవెల్ డిఫికల్టీ, రిజర్వేషన్స్. అదే రిజర్వేషన్స్ చెప్పాను కదా నేను, మేల్ ఫీమేల్, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళకి రిజర్వేషన్స్, తర్వాత పీహెచ్ వాళ్ళకి అలా చూస్తారనమాట. అండ్ జోన్ వైజ్ ఇప్పుడు మనకి తెలిసింది కదా, కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఇవ్వచ్చు. కొంచెం కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఏంటంటే కాంపిటీషన్స్ తక్కువ ఉంటుంది, సో అక్కడ కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ విధంగా మనకి రిజర్వేషన్స్ అండ్ జోన్ వైజ్గా అలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటి వరకు నేను చెప్పేదంతా ఓకే. నేను చెప్పే కట్ ఆఫ్స్ ఏంటంటే నేను నార్మల్గా ఎక్స్పెక్ట్ చేసేది. యాక్చువల్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ తర్వాత రిలీజ్ చేస్తుంది. నేను చెప్పేదానికన్నా ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. ఓకే, పార్ట్ 3లో ఏంటంటే 2025లో అసలు కాంపిటీషన్ ఎలా ఉంటుంది. ఓకే, 2025లో కాంపిటీషన్ ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ విషయం అర్థమైందో లేదో నాకు తెలియదు. సో యాక్చువల్గా టెట్ రాసినప్పుడు ఏంటంటే చాలామంది క్లియర్ చేసేసారు. అండ్ 2 ఇయర్స్గా ఏంటంటే అసలు డిఎస్సి అనేది జరగలేదు, ఎగ్జామ్ అనేది లేదు కాబట్టి సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ నోటిఫికేషన్ లేట్గా ఇవ్వడం వల్ల కూడా అప్లికేషన్స్ చాలా పెరిగాయి. ఈసారి ఏంటంటే లక్షల్లో ఉన్నారనమాట ఎగ్జామ్స్ రాసేవాళ్ళు. ఓకే, సో జెన్యూన్ కట్ ఆఫ్ మరింత కీలకంగా అవుతుందన్నమాట. అందుకే వాళ్ళకు కూడా లేట్ అవుతుంది జెన్యూన్ కట్ ఆఫ్ ఇవ్వడానికి కూడా. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 4 ఏంటంటే జెన్యూన్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ 100 మార్క్స్. సో ఓసీ కేటగిరీలో మనం చూస్తే ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఏంటంటే 72 to 78 ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ బీసీ కేటగిరీ మనం చూస్తే ఏంటంటే ఓసీ కన్నా కొంచెం తక్కువ కాంపిటీషన్ ఉంటుందన్నమాట. స్టిల్ బీసీలో కాంపిటేటివ్ ఎక్కువ. సో అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసే కట్ ఆఫ్ ఏంటంటే 68 to 75 మార్క్స్ ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, అక్కడ మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 60 to 66 మార్క్స్. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ, ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతంటే 55 to 62 మార్క్స్. నెక్స్ట్ పీహెచ్ క్యాండిడేట్స్, అక్కడ కట్ ఆఫ్ విల్ బి అరౌండ్ 45 to 55 మార్క్స్ ఉండొచ్చు. ఓకేనా, ఇది జస్ట్